వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భారత్ దక్షిణ కొరియా సంబంధాలకు కొత్త దశ, కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న నేతలు. తమిళుల అభివృద్ధే లక్ష్యం, ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు పిలుపు. కడపలో వైసీపీ నాయకుడి హత్య కలకలం, ఎన్టీఆర్ భవన్ నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు లైవ్ స్పందన. విశాఖలో చందనోత్సవం ఘనంగా ప్రారంభం, సజావుగా సాగుతున్న భక్తుల దర్శనాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యాంగ్ ను సోమవారం ఢిల్లీలో స్వాగతించారు. భారత పర్యటనకు వచ్చిన లీ జే మ్యూంగ్ జీవితాన్ని, పోరాటం, అంకితానికి ఉదాహరణగా ప్రధాని మోడీ అభివర్ణించారు. దేశ రాజధానిలో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం భారత్ దక్షిణ కొరియా మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. హైదరాబాద్ హౌస్ లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఇరు దేశాల నేతలు ఈ అవగాహన ఒప్పందాల మార్పిడి కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ठोस परिणामों में बदलने का मंच बनेगा. फ्रेंड, भारत और कोरिया के बीच हजारों वर्ष पुराने सांस्कृतिक संबंध है. 2000 साल पहले अयोध्या की राजकुमारी सूरीरत्ना और कोरिया के राजा किम सुरो की कहानी हमारी साझा विरासत है. आज भारत में के पॉप, के ड्रामा बहुत ही पॉपुलर हो रहे हैं. उसी तरह कोरिया में भी भारतीय सिनेमा और संस्कृति की पहचान बढ़ रही है. हमें बहुत खुशी है कि प्रेसिडेंट ली खुद भारतीय सिनेमा के प्रशंसक है. इस कल्चरल कनेक्ट को मजबूत करने के लिए हम 2028 में भारत कोरिया फ्रेंडशिप फेस्टिवल आयोजित करेंगे. इसके साथ साथ पीपल टू पीपल कांटेक्ट मजबूत करने के लिए हम एजुकेशन, रिसर्च सहयोग और टूरिज्म को भी बढ़ावा देंगे. फ्रेंड्स, वैश्विक तनाव के इस दौर में भारत और कोरिया मिलकर శాంతి और స్థిరత का సందేశ్ देते हैं. ఎన్టీఆర్, ఎంజీఆర్ లు చాలా దగ్గర స్నేహితులని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారిద్దరూ కలిసి తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ప్రచారం నిర్వహించారు. ఇప్పటికీ చిత్తూరు, తిరుపతి పరిసరాల్లో తమిళమై మాట్లాడతారు. నా వివాహం కూడా చెన్నైలోనే జరిగింది. నదుల అనుసంధానంతో దేశానికి నీటి భద్రత వస్తుంది. భవిష్యత్తులో అన్ని కుదిరితే గోదావరి, కృష్ణ, కావేరి నదులు అనుసంధానం కావాలి. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారానే ఇది సాధ్యమవుతుంది. తమిళుల ప్రయోజనాలు పట్టని పార్టీలు మనకొద్దు. తమిళనాడు అభివృద్ధి, దేశ ప్రగతి కోరుకునేది ఎన్డీఏ మాత్రమే అని చంద్రబాబు అన్నారు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ చాలా దగ్గర స్నేహం ఉండేది. అలాంటి స్నేహంతో ఆ రోజు ముందుకు పోయారు. దాని ప్రమేయమే మీరు చూస్తే 1983 ఏప్రిల్ 27వ తేదీన ఎంజీఆర్, ఎన్టీఆర్ కలిసి మొత్తం తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారంటే అది రెండు రాష్ట్రాల మధ్య ఉండే సత్సంబంధాలు. నా పెళ్లి కూడా ఇక్కడే అయింది, తమిళనాడులోనే అయ్యింది, చెన్నైలోనే అయ్యింది. కాబట్టి సంబంధాలు మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్, చిత్తూరు, తిరుపతి, మా ఊరి పక్క అంతా కూడా తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా మెజారిటీ తమిళే మాట్లాడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే ఇక్కడ కోయంబత్తూరులో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ వాటర్ కన్జర్వేషన్ పైన బ్రహ్మాండంగా వర్క్ చేసి ఒకప్పుడు నీళ్లు లేని కోయంబత్తూరులో ఈరోజు నీటిని సమర్థవంతంగా హార్నెస్ చేయగలిగారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడిని, గంగా కావేరి అనుసంధానం కావాలి. ఈరోజు నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే అనుసంధానం చేశామో అదేవిధంగా గంగా కావేరి అనుసంధానం చేస్తే ఈ దేశానికి నీటి భద్రత వస్తుంది. అది తమిళనాడు కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ముందు ఇంట్రా రివర్ లింకేజ్ చేయండి, తర్వాత ఇంటర్ లింకేజ్ ఆఫ్ రివర్ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు. భవిష్యత్తులో అన్నీ కుదిరితే గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానం మొదటి ఫేజ్లో చేసి మళ్ళా తమిళనాడుకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. అది సాధ్యం కావాలంటే ఒక్క నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కడప జిల్లాలో వైసీపీ నాయకుడి హత్య కలకలం రేపుతుంది. తాడేపల్లి సమాచారం ప్రకారం ఈ ఘటనపై రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డిగా అత్యంత సన్నిహితుడైనటువంటి కడప మాజీ డిప్యూటీ మేయర్గా ఎవరైతే పనిచేశారో నిత్యానందరెడ్డి తన 100 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ లావాదేవీలకు అడ్డుగా ఉన్నాడనేటువంటి ఉద్దేశంతో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి ఆ రోజు 2019లో కానీ మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారని అంటే ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వివేకానందరెడ్డి గొడ్డలి పోటు దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఏ రకంగా హత్య రాజకీయాలకు పాల్పడుతుందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా దురదృష్టం ఏంటంటే ఆ రోజు సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలి పోటుగా ఏ రకంగా అయితే హత్య చేసి తర్వాత అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఏ రకంగా రూపుమాపడానికి ప్రయత్నం చేశారో మళ్ళీ అదే విధంగా కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక అపచారాలు పరాకాష్ఠకు చేరుకున్నాయన్నారు. 300 రూపాయల టికెట్ ను 3000కు అమ్ముకుంటున్నారని అన్నారు. విజిలెన్స్ అధికారులే ఈ పాపానికి ఒడిగడుతున్నారంటూ మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తరువాత ఇవి పరాకాష్ఠకు అందుకున్నాయి. పైకేమో మాయమాటలతో తిరుమల క్షేత్రాన్నంతా ప్రక్షాళన చేస్తాం, పాప ప్రక్షాళన చేస్తున్నామన్నటువంటి మాటలు మాట్లాడుతూ వారి తాబేదారులతో కొండనంతా కూడా నింపేసి ఎన్ని అవినీతికర కార్యక్రమాలు చేయాలో వాటికి అడ్డు అదుపు లేకుండా చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. రెండు 2008 సంవత్సరం నేను పాలక మండలి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆనాడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఆస్థాన విద్వాంసునిగా టీటీడీకి నియమించినప్పుడు ఆయన గౌరవ సూచికంగా తిరుమల ఆలయం ముంగిట ఆయన గాత్ర మాధుర్యాన్ని వినిపించేటట్టుగా అక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఆయన చేత కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ సమయంలో పుట్టినటువంటి ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమం, ఇది శాశ్వతంగా ఉండేటట్టుగా చెయ్యండి అని ఆయన చెప్పిన సూచనతో
నాద నీరాజనం అనేటువంటి ఆ వేదిక మహామణిమంటపాన్ని కట్టాలనుకున్నటువంటి ప్రదేశంలో నాద నీరాజన ప్రాంగణం వెలసింది. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత దాని ప్రారంభోత్సవం జరిగింది. అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా కార్యక్రమాలు అక్కడ జరిగినాయి. స్వామివారి ప్రాభవాన్ని, అన్నమయ్య సంగీత మాధుర్యాన్ని ఓలలాడించటానికి ఒకవైపున నృత్యము, మరోవైపున గాత్రము, మరోవైపున అనేక కళారూపాలలో ఆ పద విన్యాసుని యొక్క సంగీతాన్ని, అలాగే అనేక విధాలుగా ఆధ్యాత్మిక సౌరభాన్ని చూపించే, తలపించే, ఆస్వాదించేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి నాద నీరాజన ప్రాంగణం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతితో కుళ్ళిపోయింది. నిన్న సాక్షాత్తు తెలుగుదేశం పార్టీని, కూటమిని భుజాల మీద ఎత్తుకొని మోసేటువంటి ఈనాడు పత్రికలోనే నాద నీరాజనంలో పనిచేసేటువంటి ఆ అధికారి మీద నెట్టేసి ఈనాడు పత్రిక అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని గురించి రాయటం జరిగింది. భాస్కర్ అనేటువంటి అనర్హత కలిగినటువంటి అధికారిని కూటమి వచ్చినాక అక్కడ నియమించినారు. ఆయన గారి విచ్చలవిడితనానికి ఆదరువు బిఆర్ నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఇతర పెద్దల అండదండలతో పేట్రేగిపోయినటువంటి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు చోట్ల అన్నదానాలు, కేక్ కటింగ్లతో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను అత్యంత వేడుకగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ వద్ద శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొజ్జల బృందమ్మ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్ కు మరియు టీడీపీ శ్రేణులకు కేక్ తినిపించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జల బృందం మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తున్నారని, 7 పదుల వయసులో కూడా ఆయన ప్రజా సంక్షేమమే పరమార్థంగా రాత్రింపవలు ప్రజలకు సేవలు చేస్తున్నారని, ఇలాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు మా అన్న ఇక్కడ కాళహస్తి కాదు, స్టేట్లోకే అందరికీ అన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. మేమందరం ఎంత సంబరంగా ఒక పండుగ మాదిరి చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి అన్నదానాలు చేస్తున్నాము, ఆయనకి పాలాభిషేకం చేస్తున్నాము. నిండు 100 ఏళ్ళు, ఇంకొక 2-3 సార్లు ఆయన సీఎం ఉండాలా. మాకు ఆయన వల్ల ఎంతో మంచి పనులు జరుగుతున్నాయి. 1-2 అని చెప్పలేను, ఇప్పుడు 100 దాటిపోయింటాయి. ఎంతో బ్యాక్ వెళ్ళిపోయాం మనం. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కష్టపడి ఈ వయసులో 76-77 ఏళ్ళ వయసులో ఆయన ముందుకు నడిపిస్తున్నారంటే ఆయనకి 100 ఏళ్ళ ఆయుష్ ఉండాలని మా కాళహస్తి ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే, ఆయన ఈ వయసులో ఇంత కష్టపడి మనకందరికీ ఇంత చేయడం అనేది ప్రతి కుటుంబంలో నెల వచ్చేటప్పటికి 5,000 నుండి 10,000 దాకా వచ్చే ఇన్కమ్ చేశారు ఆయన. అటువంటి వాళ్ళు ఇక్కడ స్టేట్లోనే కాదు కదా, ఈ భారతదేశంలోనే ఎక్కడ లేరు. కూటమి ప్రభుత్వం, కూటమిలో ముగ్గురు కలిసి చేయడం కూడా మన అదృష్టం అనుకోవాలి. మన స్టేట్ చేసుకున్న అదృష్టము. అక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ బాబు గారు, లోకేష్ బాబుని కూడా మేము ఎంతో మా సొంత ఇంట్లో బిడ్డ మాదిరి ఉంటారు. మా కాళహస్తిలో యువకులకంతా వాళ్ళే స్ఫూర్తి. సుధీరు, లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి జీవితాంతం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లయితే గోపాలకృష్ణారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అదే రకంగా వీళ్ళిద్దరు కూడా ఉండబోతున్నారు కూడా. అందరికీ కూడా చెప్తున్నాను.
ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజివరం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేసి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. చివరగా ముఖ్యమంత్రికి దీర్ఘాయుష్యు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని లేదు, కానీ మనం వచ్చిన అమరావతి రాజధానిగా మనం వచ్చింది. అదంతా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకే జరుగుతుంది. ఆయన చేసిన అభివృద్ధి మనం ఇంత మాటలో చెప్పలేదు. మనం చూస్తూనే ఉన్నాం. మాకైతే ఇప్పుడు ధరలు కట్టది, మనకి ఇక్కడ చాలా మంది ఇక్కడ పెద్దవారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సీఎం గారిని ఎంతో దగ్గర నుండి చూసి ఆయన కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవాసి జగదీశ్వరి అన్నారు. సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఏలూరు జిల్లా పోలవరం నిర్వాసిత చేగొండపల్లి కాలనీలో గిరిజన మహిళలతో కలిసి ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. 100 మంది గిరిజన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజనులు విదేశాల్లో చదువుకునేందుకు ఎన్టీఆర్ విదేశీ విద్యోన్నతి పథకాన్ని అమలు చేశారని ఆమె గుర్తు చేశారు. గిరిజన గర్భిణీలు, బాలింతలకు గిరి గోరుముద్ద, చిన్నారులకు బాలామృతం, పుట్టిన బిడ్డలకు బేబీ కిట్ల పథకాలను అమలు చేశారన్నారు. అలాగే ప్రసవించిన అనంతరం తల్లి బిడ్డలను ఇంటికి సురక్షితంగా పంపేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లను, మారుమూల ప్రాంతాల్లో రోగుల కోసం ఫీడర్ అంబులెన్స్లను ఏర్పాటు చేశారని చెప్పారు. గిరిజన బిడ్డల కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అమలు చేశారన్నారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, 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 చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. ఎలా గిరిజనుల ఆరాధ దైవంగా మేము భావిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. గిరిజనుల అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తూ గిరిజనులకి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పోలవరం మండలం చేగొండపల్లి గ్రామంలో ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ సమాజానికి మనం ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నా తోటి మహిళలకు నా వంతుగా కొన్ని కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుచేతంటే మహిళలు ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో డెఫినెట్ గా సమాజం అనేది బాగుంటుందని భావిస్తా ఉన్నాం. అలాగే మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి, అలాగే డాక్రాన్ని తీసుకొచ్చింది. అవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారి ఘనతని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంగా ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు 76వ పుట్టినరోజు జరుపుకోవడం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా. రైతు భరోసా కేంద్రాల సహకారంతో గతంలో రైతులు రాజుల్లా ఉన్నారని వైఎస్ఆర్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తాలి రాజేష్ అన్నారు.
ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, పంటలకు సరైన ధర లభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో వేరుశెనగ దిగుబడి భారీగా వచ్చినప్పటికీ ప్రస్తుతం కేవలం 15% మాత్రమే కొనుగోలు చేసిందని ఆరోపించారు. మొక్కజొన్న విషయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. తక్కువ ధరలకు పంటలు అమ్మాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతే రాజుగా గత ప్రభుత్వంలో అంటే మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వెలిగాడు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు కానీ, అలానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటకు బీమా కానీ, కొనుగోలు ధరను కానీ ప్రభుత్వమే నిర్ణయించి రైతులకు ఎంతో మేలు చేసింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే పండిన పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే ప్రభుత్వం కూడాను కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ పెట్టకపోవడం వలన చాలామంది రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ముఖ్యంగా వేరుశెనగ, మొక్కజొన్న ఈ 2 పంటలని వేస్తే రైతుకు ఎంతో కొంత లాభం చేకూరుతుంది. అలాంటిది ఈరోజు ఆ 2 పంటలు పండించిన రైతులు కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శనగ పంటను తీసుకుంటే దాని గిట్టుబాటు ధరగా 5,875 రూపాయలు అనేది దాని యొక్క మినిమం పేగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈరోజు చూస్తే వాళ్ళకి 4,200 నుండి 4,800కే వాళ్ళు అమ్ముకోవాల్సిన వచ్చిన పరిస్థితి. వేరుశెనగ పంట 7.5 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి అయితే ప్రభుత్వం, ఇది కూడా నేను చెప్తుంది కాదు, ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 7.5 లక్షల హెక్టార్లు సాగు అయిందని చెప్తుంటే కేవలం 95,500 ఎకరాలకు మాత్రమే ఈరోజు కొనుగోలు చేసింది. అంటే కేవలం 15% పంటనే ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలిన పంట పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ వేరుశెనగ ఏదైతే ఉందో దాన్ని నిల్వ చేసే పరిస్థితి లేదు. అలాని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆ పంట అంతా కూడా వ్యర్థం అయ్యి రైతులకు తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. ఇకపోతే కర్నూలు జిల్లా ఎమిగ్నూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల పక్కా సమాచారంతో ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఎమిగ్నూరు పట్టణం ఆతోని సిరుగు కర్ణాటక పెదటుంబలంకు చెందిన 4గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు ప్రత్యేక యాప్ను ఏర్పాటు చేసుకుని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్ కు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుండి 22 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నారని సమాచారం మాకు రావడంతో ఎస్బీ వాళ్ళ ఇన్ఫర్మేషన్తో మన టౌన్ సిఐ గారు అయిన శ్రీనివాసులు గారు, అలాగే టౌన్ ఎస్ఐ గారు మధుసూదన్ గారు, వీరందరూ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మా కర్నూలు ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ సార్ వారి ఆదేశాలతో నా పర్యవేక్షణలో ఒక 6గురిని ముద్దాయిలుగా తేల్చడమైనది. 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాం. వారి పేర్లు మహమ్మద్ కాజా ఎమిగ్నూర్ టౌన్, షరీఫ్ ఎమిగ్నూర్ టౌన్, అలాగే పవన్ కుమార్ పెద్దొంబలం, సనాతన రంగాచారి ఎమిగ్నూర్ పట్టణం. ఇంకొక 2 అనగా శివమూర్తి ఆదోని, పీర సిరుగుప్ప, వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు. ముమ్మరమైన దర్యాప్తు జరుగుతుంది. వాళ్ళని కూడా తొందరలో ట్రేస్ చేస్తాం. ఊరి దగ్గర నుంచి 22 లక్షలు సీజ్ చేయడం అయింది. అలాగే 4 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. విచారణలో మనకు తెలియదు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఫిజికల్గా కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్నారు. డెక్కన్ 247 అనే బెట్టింగ్ యాప్ ద్వారా చేస్తున్నారు. ఎవరైనా కూడా ఇటువంటి యాప్స్లో పాల్గొని వారి జీవితాలని నాశనం చేసుకోవద్దు. ఒకసారి ఇలా క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో ఇలా బుక్ చేస్తున్నారు అని చెప్పి, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు కనుక అరెస్ట్ అయితే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. యువత ఇలాంటి ప్రలోభాలకు లోనై వీటిలో క్రికెట్ బెట్టింగ్ చేస్తూ తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తుందని ఎవరైనా ఆశ చూపించి వాళ్ళని ఇలాంటి ప్రలోభాలకు లోనైనట్లయితే వాళ్ళందరి మీద మా నిఘా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము. క్రికెట్ అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే వాడాలి. అంతే తప్ప దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఈ క్రికెట్ బెట్టింగ్ అలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా పోలీసు చర్యలు తీసుకుంటాము. ఇలాంటి వారి మీద పీడీ యాక్ట్, తర్వాత ఎక్స్పెరిమెంట్, అలాగే రౌడీ షీట్లు అన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం అందించండి. విశాఖపట్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవ వేడుకలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
భక్తులకు దర్శనాలు సజావుగా వేగవంతంగా కొనసాగుతున్నాయి. అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పుష్పటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం అనంతరం సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్లాట్ విధానం ప్రకారం క్యూ లైన్లు సక్రమంగా కొనసాగుతున్నాయి. ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు సుమారు 6,700 మంది భక్తులు దర్శనం పొందారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.